నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ పావని. ఈ రోజు నుంచి మూడాలైతే స్టార్ట్ కాబోతున్నాయి. అటు సర్పంచ్ ఎన్నికలు కూడా స్టార్ట్ అవ్వబోతున్నాయి. కాబట్టి నామినేషన్లు వేసే వాళ్ళకి ఒక క్వశ్చన్ అయితే మిగిలింది. ఇప్పుడు మూడాలలో నామినేషన్లు వేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి అనే డౌట్ అయితే వాళ్ళలో ఉంది. కాబట్టి ఇలాంటి డౌట్స్ గురించి మనతో గురీస్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. అయితే ఈ రోజు నుంచి మూడాలు స్టార్ట్ అయ్యాయి. అసలు మూడాలు ఎందుకు వస్తాయి, వాటి గురించి ఒకసారి చెప్పండి గురుగారు. ఎక్స్ప్లెనేషన్ అంటే వాట్ ఈజ్ ద మూఢం అనేది ఎక్స్ప్లెనేషన్లో రవికి మనకున్నటువంటి ప్లానెట్స్ అన్నీ కూడా మనం భూమి తిరుగుతున్నప్పుడు, మన భూమి అంతా కూడా తిరుగుతున్నప్పుడు ఈ యొక్క రవి శుక్రుడు, రవి గురుడు రెండు గ్రహాలు, అంటే శుక్రుడు అనేటువంటి ఒక ప్లానెట్, అంటే మీరు సైన్స్ ప్రకారం నక్షత్రం అంటారు దానికి, సూర్య నక్షత్రము, శుక్ర నక్షత్రము, గురు నక్షత్రం, ఈ మూడు నక్షత్రాలు అంటే రవితో శుక్రుడు కంజంక్షన్ అయినప్పుడు, రవితో జూపిటర్ కంజంక్షన్ అయినప్పుడు అప్పుడు మూఢం అంటారు దీన్ని. అంటే ఏమిటి, మన గ్రహ సంచారంలో గ్రహాలలో అత్యంత వెలుగైనటువంటివి సూర్యుడు, ఫస్ట్ ప్రధానమైనది అత్యంత వెలుగు నింపేవాడు సూర్యుడు. ఈ సూర్యుని యొక్క వెనక్కి అంటే భూమి కదులుతున్నప్పుడు గ్రహాలు ఒకే సరళరేఖ మీద కనపడుతున్నప్పుడు మూఢం వస్తుంది. అంటే రవి వెనకాల శుక్రుడు వచ్చినా, రవి వెనకాల గురుడు వచ్చినా దాన్ని మూఢం అంటారు. అంటే ఏమిటి, శుభగ్రహాలైనటువంటి గురుడు శుక్రుడు రెండు కూడా ఎప్పుడైతే రవితో అస్తంగత్వం అంటే ఒకదాంతో ఒకటి కలిసి ఉంటాయో అప్పుడు తప్పకుండా మనకి మూఢం అనేది, అంటే శుక్రగ్రహం యొక్క వెలుగు భూమి మీద పడకపోవడం, గురుగ్రహం యొక్క వెలుగు భూమి మీద పడకపోవడం వల్ల శుభకార్యాలు చేయకూడదు, దానివల్ల మనకి అనుకూలవంతమైన ఫలితాలు ఉండవు అనేది అనాది నుంచి అనుభవపూర్వకం చెప్పినటువంటి విషయాలు. దీన్ని మూఢం అంటారు. అంటే రవిగ్రహంతో కలిసినటువంటి ఏ గ్రహమైనా, అంటే కుజమూఢం వస్తుంది, బుధగ్రహం మూఢం వస్తుంది, అన్ని గ్రహ మూఢాలు వస్తాయి. కానీ విశేషంగా అత్యంత వెలుగైన వాటిలో రవి తర్వాత శుక్రుడు, శుక్రుడి తర్వాత గురుడు, ఈ మూడు గ్రహాలకి వెలుగు ఎక్కువ. ఆ వెలుగిచ్చేటువంటి గ్రహాలు ఎప్పుడైతే ఒకదాంతో ఒకటి పోటీపడి రవితో అస్తంగత్వం అయిపోయినాయో అది మూఢం అంటారు. ఆ సమయాన్ని మూఢం కింద పెట్టుకొని ఈ మూఢం అన్నటువంటి గురువు కానీ శుక్రుడు కానీ రవితో కలిసినప్పుడు ఈ శుభకార్యాలు ఏవి కూడా గృహప్రవేశము, శంకుస్థాపనలు కానీ, వివాహాలు కానీ చేయకూడదు అనేది శాస్త్రం చెప్తోంది. దీనిని మూఢము అంటారంటే మౌఢ్యమి, కనబడకపోవడము, శుభమైనటువంటి ఫలితాలు ఇవ్వదు అన్నటువంటి భావనతో మౌఢ్యమి మూఢమి అని చెప్తూ ఉంటారు. అంటే గురువు గారు, ఇప్పుడు మూడాలలో ఎందుకు శుభకార్యాలు చేయకూడదు, ఒకవేళ చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి అంటారు గురువుగారు? ఒకటి ఇందాక చెప్పినట్టుగా శుక్రుడు అనేవాడు శుభగ్రహం, అంటే వివాహానికి అలాగే మనకి ఇతరత్ర గృహప్రవేశ కార్యక్రమాలంటే కూడా గురుడి యొక్క శుభకాంతి మన మీద, అంటే మన భూమిపైన ప్రసారం జరగాలి. ఆ గురుగ్రహ కాంతి వలనే మనకి ఉత్తేజితమైనటువంటి ప్రభావము, భార్యాభర్తల అన్యోన్యత, ఇల్లు వల్ల శుభయోగము ఇవన్నీ కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి గురుగ్రహ శుక్రగ్రహ కాంతి మనది ఎప్పుడైతే పడుతుందో అప్పుడు మాత్రమే మనం ముహూర్తాలు పెట్టుకుంటాం. గురు శుక్రతో రవి కనుక కలిసినప్పుడు దాన్ని మూఢం అంటారు. కాబట్టి ఆ మూఢానికి అంటే ఎట్టి పరిస్థితుల్లో శుభకార్యం జరగవు, దానివల్ల ప్రయోజనాన్ని పొందుకోలేము, అంటే దానివల్ల అనుకూలవంతమైనటువంటి ప్రతిఫలాన్ని పొందలేమనే భావనతో ఈ మూఢమని మనము శుభకార్యాలకు వినియోగించుకోకపోవడం. దీనివల్ల మనకి అంటే ఒక రకమైనటువంటి అగ్నిదగ్ధం అవడము, భార్యాభర్తల మధ్య ఇబ్బందులు రావడము, సంతాన నష్టం కలగడము, అటిజం లాంటి సంతానం పొందడం లాంటివి అనేవి కలుగుతాయి. కనుక ఈ మూఢంలో అటువంటి శుభకార్యాలు చేయకూడదు. మరి గురుగారు, ఇప్పుడేమో సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి, మీరేమో మంచి రోజులు లేవంటున్నారు, ఎలా అంటారు గురువుగారు? సర్పంచ్ ఎన్నికలకి మూఢానికి సంబంధం ఎక్కడ ఉంది, ఎవరు తీసుకొచ్చారు నాకు అర్థం కాలేదు. అంటే ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి హడావుడి పడేటువంటి వ్యవస్థలో ఉన్నారా, నాకు ఆశ్చర్యంగా ఉంది. ఒక రకంగా మీకు నిజం చెప్పాలంటే, అంటే చాలామంది పంచాంగాలు కన్ఫ్యూజ్ అవ్వడం, పండగలు పబ్బాలన్నీ కన్ఫ్యూజ్ చేసేసారు. ఇప్పుడు రాబోయేటువంటి పండగలు కూడా కన్ఫ్యూజ్లో ఉన్నాయి. ఒక ఆయన సంక్రాంతి 15 అంటాడు, ఒక ఆయన 14 అంటాడు, రేపు రాబోయే సంక్రాంతి కూడా కన్ఫ్యూజ్లో ఉంది. అంటే ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి అందరూ 27 నుంచి ముహూర్తాల మూఢమని కొంతమంది, 28 నుంచి మూఢమని కొంతమంది, అనేక రకాల భావనలు ఉన్నాయి. ఇంకా అసలు యాక్చువల్గా చెప్పంటే దృక్సిద్ధాంత ప్రకారంగా డిసెంబర్ 8 నుంచి మూడాలు. మీకు అదొక ఆశ్చర్యం. ఇప్పుడు కొత్త మన ఛానల్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఏంటంటే డిసెంబర్ 8 నుంచి యాక్చువల్గా మూఢాలు. మూఢం అంటే ఏమిటి ఇందాక ప్రశ్న అడిగారు కదా, కళలు అంటారు. అంటే శుక్రుని యొక్క కళలు కాంతి అంటారు. అది డిస్టెన్స్, అంటే ప్లస్ ఆర్ మైనస్, అంటే రవికి ప్లస్ ఆర్ మైనస్ కనుక వీనస్ దగ్గరికి వచ్చినప్పుడు మూఢం ఏర్పడుతుంది. దాని 10 కళలు అంటే 10 లైట్ సెన్స్ అంటారు దాన్ని, అంత దగ్గరగా వచ్చినప్పుడు మూఢం ఏర్పడుతుంది. ఈ 10 కళలు అంటే దశ కళలు రావడానికి మనకి డిసెంబర్ 8 టైం ఉంది. కాబట్టి వెంటనే 27 నుంచి మనకి మూఢం ఏం కాదు. అందుకే డిసెంబర్ 8 వరకు కూడా కొన్ని మనకి కేరళ ప్రాంతంలో కానీ, కర్ణాటక ప్రాంతంలో కానీ, మన దగ్గర కూడా కొన్ని ప్రాంతాల్లో దృక్సిద్ధాంత ప్రకారంగా డిసెంబర్ 8 నుంచే మూఢాలు. కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు. రెండవది ముఖ్యమైనది, ఈ రాజకీయ సంబంధమైన విషయాల గురించి రవే ప్రధానం.
సన్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్, దానికి రాజు కాబట్టి ఆ రాజకీయ నాయకులకు అందరూ కలిసి వచ్చేటువంటి గ్రహం రవి గ్రహం కాబట్టి, అలాగే కుజుడు కూడా గ్రహం కాబట్టి ఈ రెండు గ్రహాల యొక్క ప్రభావం అనుకుంది. రవితో శుక్రుడు అస్తంగతుడు అవుతున్నాడు, శుక్రుడితో రవి అస్తంగతుడు అవ్వటం లేదు కాబట్టి రాజకీయాలకి ఈ యొక్క మూఢానికి సంబంధం ఏం లేదు. మీరు నామినేషన్లు వేసుకోవచ్చు, దానివల్ల గెలుపు ఓటములు అవన్నీ కూడా తప్పకుండా మీరు చేసుకోవచ్చు, దానికి ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. యాక్చువల్గా దృక్సిద్ధాంత ప్రకారంగా అంటే సన్ రైజ్ కనబడుతుందిగా, మనకి సన్సెట్ కనబడుతుందిగా, సూర్యోదయం సూర్యాస్తమయం ఇలా అయితే కనబడుతుందో మీకు శుక్రుడు రేపు 30వ తారీఖు కూడా మీకు ఉత్తర శృంగోణితులు తప్ప కనబడతాడు, శుక్రుడు కనబడతాడు మీకు. అంటే యాక్చువల్గా మీకు ఈ యొక్క గ్రహము అంటే శుక్రగ్రహం అనేది అస్తగతం అయిపోతే శుక్రగ్రహం కనపడకూడదు. మీకు రేపు 30వ తారీఖు శుక్రుడు తప్పకుండా కనబడతాడు, మేఘాలు లేకపోతే. ఎందుకంటే మనకు అలా ఆల్రెడీ మనకి మేఘావృతం అయ్యే అవకాశం, ఎందుకంటే మనకి తుఫాన్లు ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి మేఘ ఆడంబరం లేకపోతే శుక్రుడు కనబడతాడు. శుక్రుడు కనబడ్డాడంటే మనకి అస్తంగతుడు అవ్వలేదని అర్థం కదా. కాబట్టి డిసెంబర్ 8వ తేదీ వరకు మీరు నిరభ్యంతరంగా ముహూర్తాలు పెట్టుకోవచ్చు, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. నామినేషన్లు వేయచ్చు. దృక్సిద్ధాంత ప్రకారం ఖగోళ శాస్త్ర ప్రకారంగా మీరు కనబడేటువంటి సిచ్యువేషన్లో 8వ తేదీకి మూఢం కాబట్టి మీరు ఆ శుక్రమూఢం గురించి కంగారు పడక్కర్లే. ఒకవేళ మీరు 27, 28 తేదీల నుంచి మూఢం అనుకున్నా దానికి ఎటువంటి దోషం లేదు. ఇక్కడ రాజకీయ నాయకులకి నామినేషన్లకి అక్కడ పోటీ చేయడానికి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పవచ్చు. అంటే ఇప్పుడు ఈ మూడాలు ఎన్ని రోజులు ఉంటాయి గురువుగారు? దాదాపు మనకి 83 రోజులు దాదాపు దీని పరిణామం ఎక్కువగా ఉంది. 83 రోజుల వరకు దీని యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి మనకి అది మనకి రేపు డిసెంబర్ 8 నుంచి లెక్కెట్టుకున్నా ఫిబ్రవరి 16 వరకు 15 వరకు అక్కడ ఉంటుంది, లేదా నవంబర్ 26 నుంచి 27 నుంచి అనుకున్నా ఫిబ్రవరి మనకి 8వ తేదీ వరకు ఉన్నాయి. కాబట్టి 83 రోజులు దాదాపుగా మనకి మూఢం యొక్క ప్రభావం అనేది మన మీద తప్పకుండా ఉంటుంది. గురుగారు, ఈ మూడాలప్పుడు ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదు అంటారు? ఇక్కడ నేను నిజంగా చాలాసార్లు చెప్పాలనుకున్నాను. నేను చాలామంది ఈ మూడాల్లో పెళ్లి చూపులు చూయించుకోవచ్చు అని అడుగుతారు. ఎందుకు చూసుకోవద్దు? బ్రహ్మాండం చూసుకోవద్దు, పెళ్లి చూపులు చూసుకోవచ్చు. అంటే ఒకళ్ళనొకళ్ళని చూసుకోవడానికి ఇబ్బంది ఏం లేదు, పెళ్లి చూపులు చూసుకోవచ్చు, ముహూర్తాలు కూడా పెట్టుకోవచ్చు. అంటే ముహూర్తం నిర్ణయం చేసుకోవచ్చు తప్ప ముహూర్తం చేసుకోమని అర్థం కాదు. ఎందుకంటే ముహూర్తం నిర్ణయం చేసుకుంటేనే మనం కళ్యాణ మండపాలు బుక్ చేసుకోవాలి కదా. కాబట్టి మీరు దాని గురించి కంగారు పడుతూ ఈ మూఢంలో పెళ్లి చూపులు చూసుకోవద్దు అనేది లేదండి. నామకరణము, అక్షరాభ్యాసము, అలాగే కొంతమంది పుట్టు వెంట్రుకలు కూడా ఉంటాయి. పాపం వాళ్ళకి ఇప్పుడు ఈ 11 నెలలు వచ్చేస్తుంది, నెక్స్ట్ 12 నెలలకి అయిపోతుంది. మరి ఈ టైంలో మూఢం ఉంది, మరి 11 నెలలు దాటితే వాడికి 3 ఏళ్ళు చేసుకోవాలి. 3వ ఏట వాళ్ళ ఇంట్లో ఏదన్నా ఇబ్బంది అయింది అనుకుందాం, మరి అప్పుడు మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడతారు. కాబట్టి నామకరణము, అలాగే పుట్టు వెంట్రుకలు తీసుకోవడము, అలాగే అక్షరాభ్యాసము, సీమంతము లాంటివి తప్పకుండా చేసుకోవచ్చు. ఇలాంటివి శుభకార్యం అంటే వాహనం కొనుక్కోవడం, అలాగే రిజిస్ట్రేషన్లు చేసుకోవడం, ఇల్లు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవడం, ప్రవేశం పని కాదు రిజిస్ట్రేషన్లు చేసుకోవడం, భూమి కొనుగోలు చేసుకోవడం, ఇవన్నీ కూడా మీకు శుభాన్ని అనుకూలతని కలిగిస్తాయి. దాంట్లో కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇటువంటి శుభకార్యాలు చేసుకోవచ్చు. కేవలం గృహప్రవేశము, ఉపనయనము, గృహారంభము, యజ్ఞం చేయడం అంటే మనకు ఒక యాగశాల నిర్వహించి యజ్ఞం చేయడం అనేది కొంత దోషాన్ని కలిగిస్తుంది. అది కుజమూఢం వల్ల ఇబ్బంది, బట్ శుక్రమూఢం వల్ల యజ్ఞం కూడా చేసుకోవచ్చని చెప్పబడింది. కాబట్టి అటువంటివి అంటే దేవాలయ ప్రతిష్టలు అలాంటివి చేసుకోకుండా ఉంటే మంచిది. అంటే గురువుగారు, ఇప్పుడు నామినేషన్లు ఎవరైతే ఇప్పుడు నామినేషన్లు వేయాలనుకుంటున్నారో వాళ్ళు చాలా టెన్షన్ పడుతున్నారు. అయ్యో మూడాలు వచ్చాయి, ఇప్పుడు మంచి ఫలితాలు రావేమో అని. అంటే ఈ మూడాలు ఎన్నికలకు ఎలాంటి అడ్డు కాదంటారా? అసలు హైలీ ఇంపాసిబుల్. రవి శుభకారకుడే కదమ్మా, రవి అత్యంత శుభస్థానంలో ఉన్నాడు కదా. రవితో మీకేం ప్రాబ్లం లేదు కాబట్టి అందులోని ఇప్పుడు రవి వృశ్చికంలో ఉన్నాడు. చాలా మంచి రాజకీయ పరిణితికి మంచి వాళ్ళని ఎన్నుకోగలిగేటువంటి శక్తి సామర్థ్యం కూడా రవి శుభస్థానంలో ఉన్నాడు కాబట్టి ఇస్తాడు. కాబట్టి మీరు ఎక్కడ కూడా రవి అస్తంగతుడు అవ్వలేదు, రవి ఎప్పుడు కూడా శుభస్థానంలో ఉన్నాడు. కాబట్టి రాజకీయ నాయకులకి నామినేషన్లకి ఎక్కడ సంబంధం లేదు, హాయిగా మీరు నామినేషన్లు వేసుకోవచ్చు. దృక్సిద్ధాంతం అదే రవిని అనుసరించి, సూర్యుని అనుసరించి చెప్పే సిద్ధాంతమే దృక్సిద్ధాంతం. దృక్సిద్ధాంత ప్రకారంగా మీకు డిసెంబర్ 8 నుంచి 8 వరకు మూడాలు లేవు, 8 వరకు మీకు ముహూర్తాలు ఉన్నాయి. 9 నుంచి మూఢం కాబట్టి మీరు 8వ తేదీ వరకు నామినేషన్లు హాయిగా వేసుకోవచ్చు, బ్రహ్మాండంగా గెలవవచ్చు కూడా. శుభమస్తు. అంటే గురువుగారు, ఈ మూడాలలో ఏ రాశిపై ఎక్కువగా ప్రభావం పడుతుందంటారు? ఎవరిపై ఎక్కువగా, ఏ రాశి వాళ్ళపై? అంటే ఒకటేంటంటే మీరు అడిగేది రవి సంచారం, అంటే రవి మనం చూసేదంటే సంచారాన్ని పడుతుంది. మూఢంతో గ్రహాల యొక్క ప్రభావం ఉండదు. అంటే ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది, ఈ రాశి వారికి చెడ్డగా ఉంటుందని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. బట్ రవి వృశ్చిక రాశి ఉన్నాడు కాబట్టి కొన్ని రాశుల వారికి నష్టం, కొన్ని రాశి శుభం కలుగుతుందని చెప్పవచ్చు. బట్ ఇప్పుడు అందరూ కూడా పాపం అన్ని రాశుల వారు రాజకీయ రంగంలోకి వెళ్తున్నారు కాబట్టి ఇంకా మాకు బాగాలేదని చెప్పేసి వాళ్ళకు ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెట్టడం కన్నా
12 రాష్ట్రాల వారికి బాగుంది, అంటే రాజకీయ నాయకులకి 12 రాష్ట్రాల వారికి బాగుందని చెప్పవచ్చు. ముఖ్యంగా 1-2 రాష్ట్రాల వారికి కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఆ రాష్ట్రంలో ధనుస్సు రాశి ఒకటి ఉంది, జాగ్రత్తగా ఉండండి. ధనుస్సు రాశి వారికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, రాజకీయ రంగంలో చాలా ప్రమాదం కలిగే అవకాశం. కానీ వీరికి ధనుస్సు రాశి వారికి గృహయోగం ఉంటుంది, ధనలాభం ఉంటుంది, అలాగే మీకు తప్పకుండా ఉద్యోగంలో అభివృద్ధి కూడా పొందుకునే అవకాశం ఉంది. కానీ రాజకీయంలో మాత్రం ఈ ధనుస్సు రాశి వారికి కొద్దిగా యజ్ఞము, యాగము, జన్మజాతకం చూపించుకోవడం మంచిది. అలాగే ఈ రాశి వారికి, మేషరాశి వారికి కూడా ఈ అష్టమ స్థానం రవి మేషరాశి వారికి కూడా కొద్ది ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి రాజకీయంగా, అది గుర్తుపెట్టుకోండి. మిగతా విషయాలు జన్మరాశిని బట్టి ఉంటాయి గోచార ఫలితాల్లో. అలాగే కర్కాటక రాశి వారికి కూడా కొద్దిగా షష్టమ రవి అనేది కొంత శత్రుబాధ ఎక్కువగా ఉంటుంది ఈ 3 రాశుల వారు. రెండవది తప్పకుండా మీరు చూసుకోవాల్సింది మీనరాశి వారు కూడా కొంత ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. ఈ 4 రాష్ట్రాల వారు జాగ్రత్తలు పాటిస్తే, జన్మజాతకాలు చూపించుకొని తగిన యజ్ఞయాగాదులు క్రతువులు చేసుకొని, అంటే రాజకీయంలో గెలవాలనుకుంటే ఇవి చేసుకొని మీరు ముందడుగు వేస్తే చాలా మంచిది. మిగతా వాళ్ళకి అనుకూలవంతమైన శుభ ఫలితాలే ఉన్నాయి. అలాగే గురువుగారు, ఇప్పుడు ఈ మూడాల వల్ల ఏ వయసు వాళ్ళకి ఎక్కువగా ప్రభావం చూపుతుందంటారు? మంచి ప్రశ్న ఇది. ముఖ్యంగా స్త్రీలకు కొద్దిగా ఇబ్బంది కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్త్రీలకి కొద్దిగా అనారోగ్య సూచన ఎక్కువ చేస్తుంది. ముఖ్యంగా ఇందాక చెప్పినటువంటి రాశుల వారి ప్రభావం కన్నా అందరి స్త్రీలకి, అంటే దాదాపు 12 రాశులు ఉన్నటువంటి స్త్రీలకి ఈ మూఢం కొద్దిగా ఇబ్బంది కలిగించే అవకాశం. ముఖ్యంగా జుట్టు సమస్య ఒకటి, నేత్ర సమస్య ఒకటి, ఈ 70 ఏళ్ల పైపైన వాళ్ళకి ఈ మెడకండరాలు పట్టేయడం ఒకటి, మోకాళ్ళ నొప్పులు, ఈ మూఢం వల్ల అది సూచించే అవకాశం ఉంది. కాస్త అంటే 12 రాశుల వారు కూడా ఈ విషయంలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నం తప్పకుండా చేయాలి. అండ్ ఫైనల్గా గురువుగారు, ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలకు ఈ మూడాలు అడ్డు కాదంటారా? ఈ సర్పంచ్ ఎన్నికలు కాదు, ఒకవేళ ఇప్పుడు ప్రధానమంత్రి ఎన్నికలు వచ్చినా దానికి అడ్డమే ఉండదండి. దానికి దీనికి సంబంధం ఎక్కలేదు. మరి ఎవరు దాన్ని అనవసరంగా ప్రచారం చేస్తున్నారు, అంటే కేవలం దుష్ప్రచారం చేస్తున్నా తప్ప అటువంటి ఇబ్బంది ఏం లేదు. ఏ ఎన్నికలు వచ్చినా ఇప్పుడు ఎన్నికలు అంటే రొటీన్గా జరిగేవి. అవి గ్రహ మార్పుల వల్ల ఓడిపోతారు, గెలుస్తారు అనేటువంటి అక్కడ మీకు ఏం కంగారు లేదు. తప్పకుండా ఇది రాజకీయానికి, ఈ మూఢానికి, రవికి ఎక్కడ కూడా మీకు సంబంధం లేదు. రాజకీయ విశ్లేషణ అనేది పంచాంగ శ్రవణంలో ఎప్పుడో చెప్పబడింది. గురువు యొక్క ప్రాధాన్యత, రవిగ్రహ ప్రాధాన్యత, కుజుడి యొక్క ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది తప్ప ఈ శుక్రుడితో ప్రాధాన్యత అనేది రాజకీయ నాయకులకి, రాజకీయానికి ముడిపడలేదు. కాబట్టి ఇప్పుడు ఎన్నికలకి, మూఢానికి, నామినేషన్లకి, గెలుపోవటంలకి ఎక్కడ సంబంధం లేదు. హాయిగా మీరు గెలిచే వాళ్ళకి జన్మజాతక గెలవడానికి అవకాశాలు ఉన్నాయి తప్పకుండా. అయితే భౌగోళిక ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అంటే నీళ్ళ వల్ల ప్రమాదం, అలాగే వాహనాల వల్ల ప్రమాదం, మనుషులు ఉన్నటువంటి రోగాలు ఎక్కువ వచ్చి, అంటే పురుగుల వల్ల కొన్ని అంటు రోగాలు వచ్చే అవకాశం, అలాగే ఈ ఉబ్బసం సంబంధించినటువంటి అనారోగ్యాలు వచ్చే అవకాశం, కంటి సమస్యలు వచ్చే అవకాశం, మోకాళ్ళ నొప్పులు, మెడకండరాలు పట్టేయడం, కొంతమంది ఆడవాళ్ళకి కిడ్నీ సంబంధ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆహారాన్ని, డైట్ అంటారు కదా, ఆ డైట్ పర్ఫెక్ట్గా ఉంటే అధిగమించే ప్రయత్నం తప్పకుండా. మీరు సూర్యోదయానికి పూర్వమే లేచి చిన్న చిన్న ఎక్సర్సైజులు చేసుకొని తప్పకుండా మీరు ఆంజనేయ స్వామి దేవాలయం కానీ, శివాలయం కానీ సందర్శన చేస్తే అద్భుతమైనటువంటి ఆరోగ్యం ఉంటుంది. ఈ మూఢానికి, ఈ ఆరోగ్యానికి, రాజకీయ నాయకులకి లింక్ పెట్టి మీరు ప్రభావాన్ని వేరుగా తీసుకోకండి. ఎవరెవరి జాతకంలో ఉన్నటువంటి ఆరోగ్య స్థానం, అలాగే ఆయుష్ స్థానం, ఇవన్నీ కూడా కంపేర్ చేసుకోవాలి. ప్రస్తుతానికి మూఢం వల్ల శుభకార్యాలు మాత్రమే చేసుకోకూడదు, దాన్ని చేసుకుంటే నష్టం వస్తున్న విషయం చెప్పబడుతుంది. మీరు కొంతమంది అడగవచ్చు, మరి ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఈ మూఢాల్లో పెళ్లి చేసుకుంటారు కదా, వాళ్ళు బాగానే ఉంటారు కదా అని అడుగుతుంటారు. ధర్మశాస్త్ర ప్రకారంగా చూసుకోండి, ఒక పరిపూర్ణమైనటువంటి ఒక నిదానము, పద్ధతి అనేది ఈ యొక్క సనాతన ధర్మంలో ఎక్కువగా ఉంటుంది, మిగతా ధర్మంలో తక్కువగా ఉంటుంది. అది 100% నేను చెప్తాను మీకు నేను. కాబట్టి అక్కడ వాళ్ళలో ఉండేటువంటి వైవిధ్యపరమైనటువంటి కుటుంబ వ్యవస్థ, అంటే భార్యాభర్తల మధ్య కానీ, ఇతర మతాల్లో ఉన్నటువంటి భార్యాభర్తల మధ్య సాన్నిధ్యము, కుటుంబ వ్యవస్థ అంతా కూడా సనాతన ధర్మానికి భిన్నంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళ చేసుకునేటువంటి ప్రకారం వాళ్ళు చేసుకుని వాళ్ళ సుఖాన్ని, సంతోషాన్ని పొందుకుంటారు. మరి కొంతమందికి వాయు వరుసలు ఏముండవుగా కొన్ని మతాల్లో, కాబట్టి అటువంటి వాళ్ళ గురించి మేము మాట్లాడడానికి అవకాశం లేదు. కాబట్టి ఏదేమైనా సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఒక పద్ధతి, గ్రహము, అనుగ్రహము, ఆనందము, శుక్రుడు, గురుడు, మూఢము, ఇలాంటివన్నీ మంచిదని చూసుకుంటే మంచి మనస్తత్వము, మంచి వ్యక్తిత్వము, దేశ పురోగతికి బాగా కలిసి వచ్చేటువంటి అవకాశం సనాతన ధర్మంలో ఈ యొక్క ముహూర్తాలని బట్టి మనం ముందుకు వెళ్ళగలిగితే అదృష్టవంతం, భారతదేశ వృద్ధి కూడా బాగా ఉంటుందని స్పష్టంగా చెప్పవచ్చు. For more videos like this, subscribe Big TV channel.